హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న సిరీస్ చలి నీవసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చలి నీవసమై పార్ట్ 325. అలా ఎలా చూస్తూ ఊరుకున్నావు కాసిం? అసలు స్వీటీ లోపలికి ఎలా వెళ్ళింది? కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్పి వెనక సీట్లో కూర్చుంటూ అడిగింది రాజేశ్వరి. తెలియదు మేడం, నేను లోపలికి వెళ్ళనా అని అడిగాడు కాసిం. వద్దు, నేను వస్తున్నా అని ఫోన్ పెట్టేసి స్వీటీకి కాల్ చేసింది. స్వీటీ లిఫ్ట్ చేయకపోవడంతో అసహనం, కోపం పెరిగిపోయింది ఆవిడకు. మరోపక్క భయంగా కూడా అనిపిస్తుంది. అర్హన్ త్రిలోచనాన్ని చూస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఆవిడది. అక్కడ అర్హంత్ మాధవ్ ఫోన్ తీసుకుని, త్రిలోచన గారు స్మైల్ ప్లీజ్, మిమ్మల్ని మోడల్ని చేయొచ్చు తెలుసా, అంత అందంగా ఉన్నారు అన్నాడు నవ్వుతూ ఫోటో తీస్తూ. చందు, దిష్టి తగులుతుందిరా, ఇంకా చాలు అన్నారు శారద. అమ్మా, నువ్వు అన్నీ తెప్పించావు కదా, తన భర్త మిలిటరీలో వర్క్ చేస్తున్నారంట కదా, అంటే మనందరికీ రక్షణ ఇచ్చే జాబ్లో ఉన్నారు. అతను రాలేడు కాబట్టి మనమే తన తరపున నిలబడి అన్నీ చేయాలి అన్నాడు. అన్నీ తీసుకొచ్చాను అర్హంత్ అని మొదట ఆవిడే బొట్టు పెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు. బాలు కేవలం ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే ఏర్పాటు చేసిన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు కూడా వచ్చేశారు. వాళ్ళందరూ అక్కడ అర్హంత్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకవేళ అర్హంత్కి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న బాలు, రండి, అక్కడే ఆగిపోయారే, మన త్రిలోచన కోసం మహల్ నుండి చినరాజా గారు వచ్చారు అని అర్హంత్కి ఏం తెలియదు అన్నట్టుగానే వాళ్ళకి తెలిసేలా చేశాడు. అందరూ చేయాల్సినవన్నీ చేసి దీవించారు. లక్ష్మి అందరికీ లోచనతో గిఫ్ట్స్ తెప్పించి పంపిస్తే చివరిగా బాలు వెళ్తుంటే, స్వీటీ నువ్వు కూడా వెళ్ళు అన్నాడు అర్హంత్. నేనెందుకు అర్హంత్? భయంగా అంది. అదేంటి అలా అడుగుతావు, నువ్వు ఆడపిల్లవే కదా అన్నాడు. అది కాదు అర్హంత్, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అంది స్వీటీ. స్వీటీ వైపు వింతగా చూస్తూ, అమ్మా నేను కూడా అలా చేయొచ్చా అని తల్లిని అడిగాడు. అర్హంత్ కూడా ఆలోచనని దీవిస్తే బాగుంటుందని మనసులోనే అనుకుంటున్న శారద గారు అర్హంత్ అలా అడగటంతో, మంచి మనసుతో ఎవరైనా దీవించవచ్చు అర్హంత్, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మంచి మనసుతో కోరుకుంటూ దీవించు అని నవ్వుతూ చెప్పింది శారద. త్రిలోచన గారు, నాకు ఇదంతా తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మనకేదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుందండి, అందుకే నాకు చేయాలని అనిపిస్తుంది అని నవ్వుతూ బొట్టు పెట్టడానికి బొటని వేలు చూపుడు వేలుతో కలిపి కుంకుమ తీసుకున్నాడు. బొటని వేలుతో నుదుటి మధ్యన బొట్టు పెడుతూనే చూపుడు వేలుని పాపెట్లో ఉంచాడు. చూసేవాళ్ళకి బొట్టు పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ అర్హంత్ ఒకేసారి 2 చోట్ల బొట్టు పెట్టేశాడు. ఆ తర్వాత 3 వేళ్లతో గంధం తీసుకుని లోచన చెంపలు పూర్తిగా కవర్ అయ్యేలా గంధం రాసి గాజుల కోసం చూశాడు. అప్పటికే లోచన చేతులు నిండుగా గాజులతో ఉండటంతో ఒక్క క్షణం ఆగాడు. రే బావా, నా చెల్లెలి కోసం ఈ గాజులు తెప్పించాను, నువ్వు వేసేయ్ అని మాధవ్ బంగారు గాజులు అతని చేతిలో పెట్టడం, క్షణం ఆలస్యం చేయకుండా 2 చేతులకి గాజులు వేసి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు అన్నాడు అర్హంత్. లోచనకి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మొదటిసారి అర్హంత్ ఊరంతా పిలిచి గ్రాండ్గా శ్రీమంతం చేసిన అప్పటికన్నా ఇప్పుడు చాలా సంతోషం కలిగింది లోచనకి. అర్హంత్ స్వీట్ పెడుతూ తన కళ్ళలో నీళ్లు చూసి, మీ కళ్ళలో నీళ్లు నన్ను బాధిస్తున్నాయి లోచన అన్నాడు. ఇవి సంతోషంతో వచ్చిన కన్నీళ్ళు అర్హంత్ గారు, ఇలాంటి ఒక మూమెంట్ని నేను ఊహించలేదు అంది నవ్వుతూ. జరిగిపోతుంది కదా, ఎంజాయ్ చెయ్యండి అని వెనక్కి వస్తుంటే, చందు అక్షింతలు వెయ్యి కన్నా అని శారద చెప్పటంతో అర్హంత్ అక్షింతలు తీసుకోవటంతో లోచన అర్హంత్ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంది. అయ్యో, ఏం చేస్తున్నావు, ఈ టైంలో ఎవరైనా ఇలా చేయొచ్చా అని ఆమెను మందలిస్తూ
కిందకు వంగనివ్వకుండా భుజాలు పట్టుకున్నాడు అర్హంత్. అదే సమయంలో లోపలికి వచ్చింది రాజేశ్వరి. జరుగుతున్నది చూడటమే ఆమె కళ్ళు నిప్పుల వర్షం కురిపిస్తుంటే, అర్హంత్ ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగింది. లోచన తల మీద అక్షింతలు వేసి, ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా మీ బొజ్జలో ఉన్న బుజ్జాయిని మీ హస్బెండ్ చేతిలో పెట్టండి అని దీవించి కూల్గా వెనక్కి తిరిగాడు అర్హంత్. అప్పటికే అక్కడ ఉన్న అందరికీ రాజేశ్వరిని చూడగానే భయం మొదలైంది. ఏం జరుగుతుందో అని భయంగా చూస్తున్నారు అందరూ. స్వీటీ అయితే చిన్నగా షివర్ అవుతుంది. ఏం చేస్తున్నావు అర్హంత్? మిల్లుకి వెళ్తానని ఇక్కడికి ఎందుకు వచ్చావు? పైగా ఈ పనేంటి? మన స్థాయి ఏంటో మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు అని కోపంగా అడిగింది రాజేశ్వరి. నానమ్మ, ఫూలిష్గా మాట్లాడుకో. ఒకరి మంచి కోరి తనని దీవించడానికి కూడా స్థాయి కావాలా? అలా అనుకుంటే నా డ్రీమ్ని మధ్యలో ఆగిపోకుండా ఫుల్ఫిల్ చేసిన బాలు చెల్లెలుగా తనకి ఈ హక్కు ఉంది. నా మంచి కోరుకునే వారి మంచిని నేను కోరుకుంటాను. అండ్ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కల్మషం తెలియని వాళ్ళు. నన్ను చూడగానే నేనేదో సీఎంనో పిఎంనో అన్నట్టు ఎదురెదురు సేవలు చేస్తూ నన్ను ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? మన కోసం ఉండేవాళ్ళ మంచి చెడు చూసుకోవడం మన బాధ్యత నానమ్మ. అయినా నేను ముందు స్వీటీనే ఈ పని చేయమని చెప్పాను, కానీ పెళ్ళి కాకుండా నేనెలా చేస్తాను అర్హంత్ అంది. అమ్మని అడిగితే మంచి మనసుతో ఎవరైనా చేయొచ్చు అని చెప్పింది. అందుకే నేనే చేశాను. అయినా ఇందులో అంత తప్పు పట్టడానికి ఏముంది? ఇది వదిలేనానమ్మా, ఎలాగో మీరు కూడా వచ్చారు కదా, రండి తనని దీవించండి అన్నాడు అర్హంత్. మనం ఇంటికి వెళ్ళాలి, ముందు ఇక్కడి నుంచి పదండి అంది రాజేశ్వరి కోపంగా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ. వెళ్దాం నానమ్మ, అసలే మనకి బోలెడు పనులు ఉన్నాయి కదా, వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాం చెప్పు? నువ్వు కూడా వచ్చి దీవిస్తే బాగుంటుంది కదా అన్నాడు అర్హంత్. క్షమించండి అర్హంత్ గారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలాసేపటి నుంచి కూర్చునే ఉండటం వల్ల నడుము నొప్పిగా ఉంది. మీరు పెద్ద మనసుతో ఇక్కడి వరకు వచ్చి నన్ను దీవించినందుకు థ్యాంక్స్ అండి. మీ ఆశీర్వాదం నా బిడ్డకు లభించింది, అది చాలు నాకు. ఇప్పటికే మీ స్థాయిని వదిలిపెట్టి కిందకు వచ్చి చాలా చేశారు, ఇంక చాలు. అనవసరంగా మేడం గారిని ఇబ్బంది పెట్టకండి. మీరు వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని చేతులు జోడించి చెప్పి, అప్పటికే చీర కొంగుని తన పొట్ట కనిపించకుండా కవర్ చేసిన లోచన దాన్ని మరింత భద్రంగా పట్టుకుని రంగిని కళ్ళతోనే దగ్గరకు రమ్మని చెప్పి తన చేతిని పట్టుకుని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. నానమ్మ, చూసావా, నీ మాటలకి తను హర్ట్ అయినట్టుంది. ఈ సమయంలో తనని బాధ పెడతాం తప్పు కదా. అక్షింతలు వేసి దీవించినంత మాత్రాన ఏం జరిగిపోతుంది అని విసుగ్గా అన్నాడు అర్హంత్. అర్హంత్కి ఇంకా నిజం తెలియలేదు అని తెలిసిన రాజేశ్వరి కాస్త రిలాక్స్ అయింది. నేను దీవించకూడదు అర్హంత్, ఇక్కడ అంతా పూర్తయినట్టుంది, మనం వెళ్దామా అని అడిగింది. ఏంటో నానమ్మ, ఈ ఇల్లు నాకు బాగా పరిచయం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి రావాలని అనిపించడం లేదు. నేను ఇంతకుముందు ఇక్కడికి బాగా వచ్చినట్టున్నాను ఓరగా రాజేశ్వరీదేవిని చూస్తూ అన్నాడు అర్హంత్. రాజేశ్వరీదేవి గుండెల్లో రాయి పడింది. అర్హంత్ని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాలని అనుకుంది. అదే టైంలో ఈ బాలు కూడా నాతో అంటి ముట్టనట్టే ఉంటున్నాడు నానమ్మ. నేను వచ్చి ఇంతసేపు అయినా నన్ను పలకరించలేదు సరికదా, నేనేదో వాళ్ళ ఇంటికి రాకూడదు అన్నట్టుగా చూస్తున్నాడు. మా మధ్య కనీసం బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ ఉన్నట్టు కూడా నాకు అనిపించడం లేదు. నా వర్క్స్ అన్నీ వాడికి ఎలా అప్పగించానో కూడా అర్థం కావటం లేదు అన్నాడు బాలు వైపు చూపిస్తూ. స్వీటీ కూడా గమనించింది బాలు అర్హంత్తో మాట్లాడకపోవటం వాళ్ళకి కూడా ఇష్టం లేదు అన్నది నిజమే అనుకుంది ఆమె కూడా. అలాంటిది ఏం లేదు అర్హంత్ సార్, మీరు పెద్దవారు, మీతో ఎంత మర్యాదగా ఉంటే మా జీవితాలకి అంత మంచిది. ఇంకా మిమ్మల్ని ఇక్కడ చూశాక ఎలా మీకు మర్యాద చేయాలో నాకు అర్థం కాలేదు, పైగా భయం వేసింది అన్నాడు సిన్సియర్గా బాలు. అదంతా నిజమని అనుకుంది రాజేశ్వరి. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండబట్టే అర్హంత్కి నిజం తెలియలేదు అనుకుని, ఇదంతా కామన్ అర్హంత్,
మనం ఇలాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తే వాళ్ళకి భయమే వేస్తుంది. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఆ అమ్మాయి చూడు, హారతి కూడా ఇప్పించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు మర్యాద కోసం, మనం ఇచ్చే కానుకల కోసం పిలుస్తారు. అలా అని మనం వెళ్తే ఇలానే భయంతో ఏదో ఒకటి చేసి మన కోపానికి గురవుతారు. మన బహుమతులు పంపిస్తే సరిపోతుంది, మనం స్వయంగా రావాల్సిన పని లేదు. ఇంకా వెళ్దాం పదండి అంది. మీరందరూ నా కింద దేనికి పనికిరారు అన్నట్టుగా అక్కడ వాళ్ళని హేళనగా చూస్తూ అంది రాజేశ్వరి. ఆ మాటలు ఎవరు ఏం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నారు. ఏం మాట్లాడితే రాజేశ్వరి ఎలా అర్థం చేసుకుంటుందో అన్న భయం వాళ్ళలో ఉంది. అమ్మా, నానమ్మ చెప్పింది కదా హారతి అని, అదేదో ఇచ్చేసి నువ్వు మాధవ్ వాళ్ళతోరా, నాకు కాస్త పని ఉందమ్మా, నానమ్మతో చాలా మాట్లాడాలి అని తల్లికి మెల్లగా చెప్పి పదండి నానమ్మ అన్నాడు అర్హంత్. అర్హంత్ తన వెనక రావడానికి సిద్ధమవటంతో రాజేశ్వరి రిలాక్స్ అయ్యింది. వాళ్ళ కార్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక ఇలాంటి చోటుకి ఎందుకు వచ్చావు అర్హంత్ గంభీరంగా అడిగింది రాజేశ్వరి. వాళ్ళకి నాకు ఉన్న రిలేషన్ ఏంటి నానమ్మ, అక్కడికి నన్ను వెళ్లకుండా చేయడాని ఎందుకు స్వీటీతో కలిసి ప్లాన్ చేశావు సూటిగా అడిగాడు అర్హంత్. నేను ప్లాన్ చేయడం ఏంటి అర్హంత్ తడబడుతూ అడిగింది రాజేశ్వరి. అబద్ధాలు చెప్పి నీ విలువను తగ్గించుకోకండి నానమ్మ, అర్హంత్ కూడా అంతే గంభీరంగా అన్నాడు. చూడు అర్హంత్, ఇక్కడ మన ఫ్యామిలీకి ఒక గౌరవం ఉంది, అది మన సంస్థానం. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం దేవుడితో సమానం. వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళకి కావాల్సినవి చూడాలి, కానీ వాళ్ళ ఇళ్ల మధ్య మనం తిరగకూడదు. అది మన గౌరవానికి, మన రాచరికానికి మచ్చ తెస్తుంది. అలాంటి వాళ్ళ ఇళ్ళకి నువ్వు వెళ్తే నీ గురించి రకరకాలుగా అనుకుంటారు చూసేవాళ్ళు. నాకు అది ఇష్టం లేదు, అందుకే నిన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నాను. తెలివిగా తనని తాను సమర్థించుకుంది రాజేశ్వరి. అంటే నేను వాళ్ళ ఇంట్లో జరిగే వేడుకకి వెళ్ళటం కూడా తప్పేనా? ఆశ్చర్యం నటిస్తున్నాడు, కానీ లోపల కోపంతో రగిలిపోతున్నాడు అర్హంత్. తప్పే అర్హంత్, నువ్వు తనకి ఏదైనా మంచి చేయాలని అనుకున్నావు, అది మంచిదే, కానీ అది నువ్వు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. తన భర్త ఇక్కడ లేడు, అలాంటప్పుడు నువ్వు వెళ్ళి తనకు శ్రీమంతం చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? నీకు తనకి ఏదో రిలేషన్ ఉందని అనుకుంటారు, ఆవేశంగా అంది రాజేశ్వరి. నానమ్మ కోపంగా అరిచాడు అర్హంత్. ఎంత కోపంగా అంటే కార్ డ్రైవ్ చేస్తున్న కాసిం సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేశాడు. మరి అర్హంత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే మన సిరీస్ని ఫాలో అయిపోండి. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.